పేరెంట్స్ మెచ్చుకుంటే దానివల్ల వచ్చే లాభాలేంటి? అసలు పేరెంట్స్ ఎందుకు మెచ్చుకోవట్లేదు? ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 20కి సంథింగ్ 15 అలా వచ్చాయనుకో, ఇంకొంచెం ఒక 18 అలా వెళ్తే బాగుంటుంది అంటే ఇవా మార్క్స్, ఇవా తెచ్చుకోవాల్సిన మార్క్స్ అంటారు సార్. ఎలా ఉంటుంది? ఇంకోసారి చదవాలా వద్దా అనిపిస్తుంది. కరెక్టా కదా సార్? కరెక్టే అమ్మా, నువ్వేం చెప్పినా కరెక్టే. ఎందుకంటే నువ్వు లాజిక్గా చెప్తున్నావు. 19.5 తెచ్చుకున్నాం అనుకోండి, మిగతా హాఫ్ ఎక్కడ పోయింది? ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళారు? మిగతా హాఫ్ మీ ఫ్రెండా, టీచరా? మమ్మీ అంటే హ్యాండ్ రైటింగ్ బాగా, మరి ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూసే బదులు, టీవీ చూసే బదులు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి ఒక బుక్ కావాలి సార్, టీచర్ బుక్ పెట్టమంటారు. మమ్మీ బుక్ కావాలి మమ్మీ అంటే, ఎందుకు మొన్ననే కొన్నావు కదా డజన్ బుక్లు, మమ్మీ హ్యాండ్ రైటింగ్కి బుక్ కావాలి మమ్మీ అని. ఏమొద్దు కూర్చో మమ్మీ, నువ్వే కదా మమ్మీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమన్నా అంటే, ఏం అక్కర్లేదు లేపో కూర్చోపో అంటారు సార్. అంటే అన్ని అది చెప్పి ఇది చెప్పి మళ్ళీ రెండు అలా చెప్తారు సార్. అసలు ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియక ఇప్పటికీ అదే బొమ్మరిల్లు సినిమాలో నా చేయి మీ చేతిలో ఉంది.